అధ్యాయము మొదటి నుండి చివరి వరకు ఉత్తర పరిశుద్ధంగా చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలముందు ఆయన స్తుతించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి, ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. ఘోరధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలముతోనూ సితారతోనూ ఆయనను స్తుతించుడి. తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి, తంతి వాద్యములతోనూ పెళ్ళన మ్రోగుతోనూ ఆయనను స్తుతించుడి. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి, గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక, యెహోవాను స్తుతించుడి. స్తుతించుడి. ఆమేన్. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రోగెదము, ఆయన మాటలు గైకొనిన అయినవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములనందు. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగును. ఓ దేవతనుగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్ష నిమిత్తమై నీకు అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయము దయచేసినందుకు వందనములు. దూతలు పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించుచున్నప్పటికీ మా స్తుతులు కూడా పూర్వించి నీకు అనేక స్తుతులు. నీవు కలగజేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టి అంతలో పాటు మేము నీకు నమస్కరించుచున్నాము. ఆరాధన పడున నీకు కీర్తి కలిగినట్లు ఇక్కడి శూన్యాన్ని దీవించుమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, పరమనందు ప్రియులారా, మన మధ్య పరిశుద్ధులైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వాధంలో ప్రవేశింపక పూర్వము మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందడానికి ఎంతో మేలు. మనము పాపము లేని వారమని చెప్పుకునేలా మరో సత్యం మనదు. మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతులను గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతులను మన భక్తులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకునేలా ఆయనను అబద్ధంగా చేవారు మదము. ఆయన వాక్యము మన ఉండదు. తన కర్మలకు పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషించబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆమేన్. మన పాపములు ఒప్పుకొందమందరూ నాతో చెప్పని పరిశుద్ధులు అయిన ఓ దేవా, మేము మా జన్మను బట్టి నైతికను బట్టి పాపలమైన, తలంపులను బట్టి చూపును బట్టి పాపలమైన, వింటను బట్టి మాటను బట్టి పాపలమైన, నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మును క్షమించుమని నీ కుమారుని ప్రముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తన అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసులందరినీ పాపములో క్షమించుచున్నాడు. శిక్షించుటకు ఇష్టపడడు, మన పాపమును జ్ఞాపకము చేసుకొనడు. అటు తన్నితము స్తుతించెదము. ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడవై వినందున పాపులను అసహించుకోవాల్సినది గాని అట్లు చేయక చేరదీసి క్షమించుచున్నావు గనుక నీకనేక వందనములు. ఆమేన్. వాక్యం తండ్రికి స్తుతి. త్రేకుడు అయిన దేవా, భూమి ఆకాశముల కంటేను వెండి బంగారం కంటేను గొప్పదానము నీ గ్రంథమును మాకు దయచేసినావు. కాబట్టి నీకనేక కృతజ్ఞత స్తోత్రములు. నీవు స్వయముగా మాకు చెప్పవలసిన
మాటలనియు ఈ పుస్తకంలో విడిచినావు గనుక నీకు మా వందనములు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. మన విశ్వాసమును ఒప్పుకున్నాము. అందరూ విశ్వాస ప్రమాణము చెప్పండి. దేవుడు ఆది అంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, శ్రవకత్వం ఈ మొదలైన శుభలక్షణాలతో నిత్యము మహా తేజోమయముగా ప్రకాశించుచున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుషుడుగాను అనాది స్థితిని బట్టి దేవుడిగాను సంచరించుచు దివ్య బోధల మూలముగాను అద్భుతములు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన శిలువపై వేసుకొని మరణమూట మూలముగాను ఆయన సమాధిలో నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజ దైవశక్తిని ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమై జ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడని ఆయన రెండవ మారు సంగమును కొనుకోవటకు మేఘాసునుడే వచ్చానియు మిగిలిన వారికి ఏడేళ్ల శ్రమ కలుగుననియు తర్వాత అంత్యక్రీస్తునకును క్రీస్తునకును జరిగే యుద్ధంలో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములో వేయబడననియు సాతాను పాతాళంలో 1000 ఏండ్లు బంధింపబడననియు ఆ తర్వాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్చిననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభువు పాతాళంలోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకు వచ్చి గోగు మాగోగు అని పేరు గల సైన్యములను ఏర్పరచుకుననియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవుననియు క్రీస్తు అతనిని నరకములో పడవేయననియు నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరూను తీర్పు విధించనియు అవిశ్వాసులను నరకములోనికి పంపవేయననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏక సమముగా నురట వలన భూమి పరలోకములో ఒక భాగముననియు క్రీస్తు ప్రభు పరలోకములోను భూలోకములోను ముందుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడుగానే ఉండి పనిచేస్తున్నాడనియు ఈయన ఆదర్శములైన దేవగ్రంథము వ్రాతలోనికి వచ్చినదనియు ఈయన వెలుపును బట్టి ఆ గ్రంథము అర్థములనియు తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు ప్రమూల్యమైన రక్తము వలన గడించిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మే విశ్వాసకి అందించననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారుడితో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నమ్ములకు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును గానమును జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. అందరికీ మరణాత పరిశుద్ధ గ్రంథముల నుండి వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం 1 చదువుకుందాం. నిజమైన స్నేహితుడు విలువక ప్రేమించును, దురదశలు అట్టివాడు సహోదరుడుగా నుండును. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా పరమ తండ్రి, మా యేసయ్య వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. ఆయన ఈ విశ్రాంతి దినమున ప్రభా మమ్మందరినీ నీ పాద సాన్నిధ్యములోనికి తోడుకొని వచ్చిన విధానము కొరకు నీకు స్తోత్రములు. గతించిన నెలంతా కూడా ప్రభా నీ కాపుదల్లో మమ్మల్ని భద్రపరిచావు. ఈ నూతన నెలలోనికి నీవే మమ్మల్ని ప్రవేశపెట్టిన తండ్రి నీకే స్తోత్రములు. నాయన ఈ దినము ప్రభా ఈ విశ్రాంతి దినమున మేమందరము నిన్ను స్తుతించడానికి
నీ దేహముని ఆలయంలోనికి కూడి వచ్చిండగా నీవేమో అందరినీ బలపరచమని అడుగుతున్నాం. నాయన, మా హృదయములను నీవే సిద్ధము చేయండి. మా హృదయము నిన్న నీ యొక్క వాక్యమును ఉంచండి. తండ్రి, నీకే వందనములు, స్తోత్రములు. నాయనా, ఈ సమయమున నీ పరిశుద్ధ గ్రంథములోని చదవబడిన వాక్యములు, దాచబడిన మర్మమైన సంగతులను నీవేమో విపులముగా బోధింపచేసి మహిమను పొందమని వాక్యమైన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దీవెన మనందరకు తోడై నడిపించునుగాక. ఆమేన్. ఈ దినము ఫ్రెండ్షిప్ డే అనగా స్నేహితుల దినోత్సవం. మరి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తండ్రి మనందరకు దయచేయుగాక. ఆమేన్. ఇక్కడ మనం గమనించినట్లయితే జ్ఞానైన సొలొమోను రాస్తూ నిజమైన స్నేహితుడు విలువక ప్రేమించును అని రాసి ఉంచారు. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ లోకములో అనేక మంది స్నేహితులైన వారిని మనం చూస్తున్నాం. నిజమైన స్నేహితులైన వారు ఉన్నారు. అలాగని దేవుని ప్రియ విశ్వాసులారా, మన యొక్క లోకంలో అలాగని ఈ లోకంలో ఉండి మనల్ని బాగు చేసే స్నేహితులైన వారు ఉన్నారు. మనల్ని పాడు చేయాలని చూసే స్నేహితులు కూడా ఉన్నారు. మరి నిజమైన స్నేహితులు ఎవరు అంటే మనలను బాగు చేసేవారు. కనుక మనలను ఆపదలో ఆదుకునేవారే నిజమైన స్నేహితులు. అయితే పరిశుద్ధ గ్రంథములో మనము గమనించినట్లయితే కొంతమంది స్నేహితులను మనం చూస్తున్నాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనములో మనం గమనించినట్లయితే ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుడు అబ్రహామును ఏమనుచున్నారో ఇక్కడ మనకి కనబడుచు ఉన్నది. 7వ వచనము, నీవు నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తొలివేసి నీ స్నేహితులైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిలిచిన మా దేవుడవు నీవే. కనుక విశ్వాసులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే తండ్రి దేవుడు ఈ యొక్క అబ్రహామును నా నిజమైన స్నేహితుడు అని ఆయన పలుకుతూ ఉన్నాడు. మరి నిజమైన స్నేహితులుగా ఆయన ఉండడానికి గల కారణం ఏమిటంటే తండ్రి దేవుడు అబ్రహామును నిజమైన స్నేహితులుగా ఆయన కోరుకోవడానికి గల కారణం ఏమిటంటే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో మనకు కనబడుతున్నది. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము ఎవరు నమ్మడమా? దేవుని నమ్మాడు. దేవుని నమ్మాడు గనుక అది అతనికి అనగా దేవునికి నీతిగా ఎంచబడింది గనుక ఆ లేఖనమును నెరవేర్చబడిన గనుక మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. అబ్రహాము ఇప్పుడు ఎవరు? దేవునికి స్నేహితుడుగా కనబడుచున్నాడు. కనుక దేవుని విశ్వాసులారా, అబ్రహాము దేవుని ఇష్టానుసారముగా చిత్తానుసారముగా నడిచినటువంటి వాణిగా మనం చూస్తాం. అందుకని తండ్రి దేవుడు అబ్రహామును స్నేహితుగా ఎంచుకుని ఉన్నాడు.
రెండవదిగా మనం గమనించినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయంలో, మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయంలో మనకు ఒక మాట కనబడుతున్నది. ఇక్కడ దావీదు కనబడుతున్నాడు, దావీదు స్నేహితుడైన యోనాతాను కనబడుతున్నాడు. ఈ యొక్క యోనాతాను దావీదు మాట్లాడుతూ అంటున్నాడు 18వ అధ్యాయం 1వ వచనంలో, దావీదు సౌలుతో మాట్లాడట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయిను. దేవునికి స్తోత్రం. సౌలు యొక్క కుమారుడైన యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను గనుక ఇప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. దేవుని స్తోత్రం. మరి ఇంకా దావీదును యోనాతాను ఎలాగనే ప్రేమించాలంటే తన యొక్క ప్రాణ స్నేహితునిగా ప్రేమించాలి. ఈ లోకంలో స్నేహితులైన వారు ప్రాణ స్నేహితులు ఉంటారు, కొందరు అవసరం వచ్చినప్పుడు కలిసే స్నేహితులు ఉంటారు. కనుక అటువంటి స్నేహితులను మనం చూడాలి. ఈ యొక్క దావీదు యోనాతాను కూడా ప్రాణ స్నేహితులుగా మనం చూస్తున్నాం. మూడవదిగా మనం గమనించినట్లయితే దేవుని విశ్వాసులారా, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము, దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నది. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదవము. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యాకును మిషాయేలుకును అజర్యాకును జరిగిన సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నివసింపకుండానట్లు ఆకలి యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తము ఆయనను వేడుకొనని వారిని హెచ్చరించెను. దేవుని స్తోత్రం. ఇక్కడ దానియేలు యొక్క స్నేహితులైన వారు మనం చూస్తున్నాం. ఈ దానియేలు యొక్క స్నేహితులైన వారు వారికి దానియేలుకును ఏమొచ్చింది? కష్టం వచ్చింది. అటువంటి సమయంలో దానియేలు దేవుని వైపు చూచారు. అలాగే మనకి కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలంటే దేవుని వైపు చూడాలి. అయితే ఇప్పుడు దానియేలు చేసిన పని ఏమిటంటే ఈ యొక్క స్నేహితులైన వారు అందరి కొరకు ఆయన ప్రార్థన చేశాడు. ఎవరి కొరకమ్మా? స్నేహితులైన వారందరి కొరకు ఆయన ప్రార్థన చేశాడు. చూడండి 10వ వచనములో, అందుకు కల్దీయులు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చి, భూమి మీద ఏ మనుషుడు రాజును అడిగిన సంగతి చెప్పజాలడు, ఏ చక్రవర్తియు అధికారియు సగుణగాని యొద్దకు గారడీయుజ గలవాణి యొద్దకును కల్దీయుల యొద్దకు ఇంటి సంగతి వివరింప లేదు అంటున్నాం. కనుక ఈ దానియేలు కొరకు దానియేలు ఈ యొక్క ఆయన శిష్యులైన అనగా ఆయన స్నేహితులైన వారి కొరకు ఆయన ఏం చేశాడంటే ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. కనుక దీని విశ్వాసులారా, స్నేహితులైన వారు కష్టంలో ఉన్నప్పుడు మరి వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు తప్పనిసరిగా వినేవాడు ఉన్నాడు. అయితే అలానే విన్నాడని కనుక ఇప్పుడు దానియేలు యొక్క స్నేహితులైన వారిని దేవుడు ఏం చేశాడమ్మా? రక్షించాలి. అలాగనే మనం కూడా రక్షింపబడే వారంగా ఉండాలంటే మనం కూడా స్నేహితులైన వారి కొరకు మనము ప్రార్థన చేసేవాడిగా ఉండాలి. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట మనకి కనబడుతున్నది. అక్కడ కూడా
చేసినట్లుగా మనం చూస్తున్నాం. 15వ అధ్యాయము 13వ వచనం, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును లేడు. చూసారా, ఇక్కడ దానియేలైతే ప్రార్థన చేశారు. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటూ ఉన్నారంటే 13వ వచనంలో, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును లేడు అన్నారు. కనుక అంతటి ప్రేమ యేసు ప్రభువారు తన శిష్యులైన వారి మీద ఉంచాడట. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు తన శిష్యులైన వారి మీద అంత ప్రేమ ఉంచాడు. అందుకని అంటున్నాడు ఆయన 12వ వచనంలో, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకడు ప్రేమించుకున్నానంటే నా ఆజ్ఞ, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టేవాడి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడను లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎలా మీరు నాకు స్నేహితులై ఉందురు. మనము దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం ఆయన అంటూ ఉన్నాడు, నేను నీకు ఆజ్ఞాపించిన వాటి ప్రకారము మీరు చేసినట్లయితే మీరు నాకు ఏమంటున్నారు, స్నేహితులైందురు అని యేసు ప్రభువారు తన శిష్యులైన వారితో చెబుతున్నారు. అంటే తన శిష్యులైన వారు యేసయ్యకు స్నేహితులుగా ఎలా ఉన్నారు అంటే ఆయన ఆజ్ఞ ప్రకారము నడవాలి. అలానే మరి మనకి కూడా యేసు ప్రభువారు స్నేహితులుగా ఉండాలంటే మరి మనము కూడా యేసయ్య ఆజ్ఞల ప్రకారం మనం నడిచినట్లయితే అప్పుడు మనకు కూడా యేసయ్య ఎలా ఉంటాడమ్మా, ఒక స్నేహితుల వలె మనల్ని ఆదరించేవారు ఉన్నారు. కనుక మనం ఆదరింపబడాలి అంటే మా ఆయన ఆశీర్వాదం మనకి కావాలి అంటే, అలాగే ఆయన మనకి స్నేహితుల వలె ఉండాలంటే, ఆయన మన స్నేహితులైన వారు ఎలాగైతే మనం ప్రేమిస్తారో అంతకంటే ఎక్కువగా దేవుడు మనల్ని ప్రేమిస్తా అన్నాడు. కనుక ఇప్పుడు ఆయన ఆజ్ఞల ప్రకారం నడిస్తే అప్పుడు మనలను దేవుడు ఆయన స్నేహితులుగా ఉంచుతాడని చెప్పి ఆయన సెలవిచ్చుతున్నారు. కనుక దేవుని విశ్వాసులారా, మరి మనం కూడా ఏం చేయాలంటే దేవుని కొరకు మనము ఆయన ఆజ్ఞల ప్రకారం నడుస్తూ ఆయన కొరకు మనము ప్రార్థన చేసి ఆయన వైపు చూసినట్లయితే అప్పుడు దేవుడు మనకు కూడా స్నేహితుడుగా, ఆయన దేవుడుగా ఆయన మనతో ఉంటాడు. కనుక ఇక్కడ దావీదు యోనాతాను ఎలాగైతే ప్రాణ స్నేహితుడు అని, అలానే అబ్రహాము తండ్రి ఏమన్నాడు, అబ్రహామును ఆయన నాకు స్నేహితుడు, ఎందుకంటే ఆయన చెప్పిన పని చేస్తాను, నీతిమంతుడుగా తీర్చబడినాడు గనక మరియు అబ్రహాము నాకు స్నేహితుడు. అలానే దేవుని విశ్వాసులారా, మరి దానియేలు తన స్నేహితుల కొరకు ఆయన ప్రార్థన చేసి ఆయన ఏం చేశాడు, ఆ యొక్క శ్రమ నుండి విడిపించాడు. అలానే దేవుని విశ్వాసులారా, మరి యోబు విషయంలో కూడా మనం గమనించినట్లయితే యోబు కూడా ఏం చేశాడంటే తన శిష్యుల విషయంలో, ఆయన తన స్నేహితుల విషయంలో యోబు కూడా ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, యోబు గ్రంథము 42వ అధ్యాయము, యోబు గ్రంథము 42వ అధ్యాయం 10వ వచనములో మనం గమనించినట్లయితే అక్కడ ఒక మాట మనం చూస్తున్నాం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. దేవునికి స్తోత్రం. యోబు అంత కష్టంలో ఉన్నా, అంత శ్రమలో ఉన్నా, అంత వేదనలో ఉన్నా, కానీ ఈ యోబు మాత్రం ఎవరి కొరకు ప్రార్థన చేశాడు, తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. కనుక ఈ స్నేహితులు యోబు దృష్టిలో, దేవుని దృష్టిలో వారు పాపము చేసిన వారుగా ఉన్నారు. ఏం చేశారమ్మా, పాపము చేసిన వారుగా ఉన్నారు. అందుకని 7వ వచనంలో చూసినట్లయితే అంటున్నాడు, యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తెమానీయుడైన
సేవకుడైన ఎలీఫజుతో ఇలాగ సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తముగా పలకలేదు గనుక నా కోపము మీ మీదను మీ ఇద్దరి స్నేహితుల మీదను మండుచున్నది అన్నాడు. వారిద్దరి స్నేహితుల మీదను మండుచున్నది అన్నప్పుడు వెంటనే ఈ యొక్క స్నేహితులైన వారు ఇరువురు కూడా యోబునందకు వెళ్ళిపోయారు. యోబునందకు వెళ్ళి యోబును అంటున్నారు, అయ్యా మీరు ఇదిగో మా కొరకు నీవు ప్రార్థన చేయాలి. కనుక దేవుని విశ్వాసం ఎవరి కొరకు? తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయమని స్నేహితులే యోబును అడుగుతున్నారు. యోబును అడుగుతున్నటువంటి సమయంలో కాబట్టి అక్కడ అంటున్నారు 8వ వచనంలో, కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబునందుకు పోయి మీ నిమిత్తము దహనబలి అర్పింపవలప్పుడు మీ సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. ఎవరి నిమిత్తమా? ఆ స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపబడినట్లు నేను అతన్ని మాత్రం అంగీకరించినది ఎలాగనగా నా సేవకుడని యోబు పలుకున్నట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు. యోబు మాత్రం నా స్నేహితులు చాలా మంచివారండి అలాగేలాగని చెప్పి దేవునితో అంటున్నాడు. కానీ ఈయనంటూ దేవుడు ఏమంటాడు? మీరు నా కొరకు యుక్తమైనది మీరు పలకలేదు గనుక ఇప్పుడు మీరు మీ మీద ఉన్నటువంటి ఈ యొక్క పాపారోపణ పోవాలి అంటే, మీరు పశ్చాత్తాప పడాలి అంటే మీరేం చేయాలంటే, ఇదిగో కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను తీసుకుని ఆ సేవకుడైన యోబునందుకు పోయి మీ నిమిత్తము దహన బలిని అర్పించిన. అలాగని అర్పించి ఇప్పుడు యోబు స్వయముగా తన స్నేహితుల నిమిత్తము దేవునికి ప్రార్థన చేశారు. ప్రార్థన చేయగా యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసాడు. దేవుని స్తోత్రం. సరే, యోబు గారు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశారు. దానియేలు గారు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశారు. అలాగని దేవుని విశ్వాసులారా, మరి మనము కూడా ఏం చేయాలంటే, మన స్నేహితులు పాడైపోతున్నారంటే మనం ఏం చేయాలి? వారి కొరకు ప్రార్థన చేయాలి. మంచి స్థితిలోనికి తీసుకుంటానైనా, మంచి స్థితిని దయచేయనైనా, వారికి మారు మనస్సు దయచేయనైనా అని చెప్పి మనము దేవునికి ప్రార్థన చేయాలి. చాలా మంది పాడైపోడిలే అని చూస్తూ ఉంటారు. కానీ మరి దేవుడు చూస్తూ ఉంటాడా? దేవుడు చూస్తూ ఊరుకోడు గనుక ఆయన ఎలాగనైనా ఆయన మార్చాలని, ఆయన ఎలాగైనా మారు మనసు పొందాలని ఎవరో ఒకరి సేవకుని యొద్దకు దేవుడు పంపిస్తూ ఉంటారు. అలాగే దేవుని విశ్వాసుల మరి మీరు కూడా మీ స్నేహితుల కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి వారు నశింపకుండానట్లుగా, దానియేలు ఎలాగైతే నశింపకుండా స్నేహితుల కొరకు ప్రార్థన చేశారు, అలానే యోబు కూడా ఎలాగైతే తన స్నేహితులు నశింపకుండా ప్రార్థన చేస్తున్నారు, అలానే మనం కూడా మన స్నేహితులైన వారు నశింపకుండా, మన బంధువులైన వారు నశించకుండా మనం కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుని విశ్వాసం ఇలాగ ప్రార్థన చేయడం ద్వారా, మన ప్రార్థన ద్వారా అనేక మంది రక్షింపబడుతున్నారు. కనుక మరి ఈ దినము ఈ యొక్క ఫ్రెండ్షిప్ డే కనుక, స్నేహితుల దినోత్సవము కనుక, ఈ స్నేహితుల దినోత్సవమున మనము పై మాటలు పలకటం కాదు, కానీ ఈతను నాకు బాగా మంచి స్నేహితుడు, వీళ్ళు నా ప్రాణ స్నేహితుడు అని అనటం కాదు, కానీ మన క్రియలలో మనం చూపించేవాళ్ళం. ఆ స్నేహితుడు నశించిపోతుండగా మనం ఏం చేయాలి? రక్షించేవారు ఉండాలి. వాని కొరకు ప్రార్థన చేయాలి. దేవుని విశ్వాసం అలాగే ప్రార్థన చేసి మనము దేవుడి వైపు చూసినట్లయితే అప్పుడు శిష్యులైన వారిని, ఈ యొక్క స్నేహితులైన వారందరినీ కూడా దేవుడు రక్షిస్తారు. ఈ దావీదు ఎలాగనైతే, యోనాతాను ఎలాగనైతే దావీదు కొరకు ప్రార్థన చేస్తూ ఆయన ఏం చేస్తున్నాడో, ఎక్కడ ఉన్నాడో అని చెప్పి ప్రతిరోజు ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన తెలుసుకుంటూ ఉండేవాడు. ఎందుకు? ప్రాణ స్నేహితుడు కనుక. అలానే మన ప్రాణ స్నేహితుడైనటువంటి మనము కూడా ప్రాణ స్నేహితులైన వారిని అలాగన కాపాడుకుంటూ ఉన్నాం. అలానే మన ప్రాణ స్నేహితుడైన యేసయ్యను కూడా మనం ఏం చేయాలి? మనం
మనం ప్రేమించేవాడు. నిజమైన ప్రాణ స్నేహితుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకంటే ఆయన మన కొరకు తన ప్రాణం ఇచ్చాడు. అందుకనే ఆయన యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటున్నాడు, 13వ వచనంలో చక్కగా ఆయన మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం అంటున్నాడు, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాడి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును లేడు. కనుక తన స్నేహితుల కొరకు ఏం చేయాలి? తన ప్రాణము దేవుడు ఇచ్చాడు. కనుక తన ప్రాణం పెట్టువాడి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును లేడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు, ఆయన శిష్యుల కొరకు ఆయన ఏం చేస్తాడు? తన ప్రాణమునే మనకి ఇచ్చేస్తాడు. ఒక స్నేహితుని వలె మనతో ఆయన ఉన్నాడు, తన శిష్యులతో ఉన్నాడు. కనుక మనం కూడా యేసయ్య ఎలాగైతే ప్రేమ కలిగి ఉన్నారు మన ఎడల, మనం కూడా మన స్నేహితుల ఎడల, మన సంఘము ఎడల, అలాగే మన బంధువుల ఎడల మరి మనం కూడా అంత ప్రేమ కలిగి, అంత విశ్వాసము కలిగి వారు నశించిపోతున్న సమయంలో వారిని ఆదుకోవడానికి వారి వరకు మనం ప్రార్థన చేస్తూ ఆ స్నేహితులైన వారిని, బంధువులైన వారిని, మన యొక్క కుటుంబమును రక్షించుకునే వారి వరస్సులు ఉండేటువంటి ధన్యత దాన్ని మనందరకు దయచేయనుగాక. ముగింపు ప్రార్థన. సకల యుగములలో అక్షరులు అదృశ్యులు రాజుమైన మా పావన పరలోకపు తండ్రి, మా గొప్ప దేవానికి వందనములు స్తోత్రములు చెల్లించుకొచ్చున్నాం. నాయన ఇంతవరకు అయినటువంటి వర్తమానమును బట్టి ప్రభా, నీవే మాకు అందించిన విధానము కొరకు నీకే స్తోత్రములు. ఇదిగోనైనా అబ్రహామును తండ్రి, ఇదిగో ఈయన నా స్నేహితుడు వల్ల తండ్రి నీకే వందనములు స్తోత్రములు. అలానే తండ్రి నాయన ఇక్కడ దావీదు యోనాతాను మేము చూసినట్లయితే, యోనాతాను ఈ దావీదు ఇదిగో ఈయన నా ప్రాణ స్నేహితుడు తండ్రి నీకే స్తోత్రం. అలానే తండ్రి యోబు అయితే ప్రభా తన స్నేహితులైన వారి కొరకు, నశించిపోతున్న తన స్నేహితులైన వారి వరకు, ఆపదలో ఉన్న ఆ స్నేహితులైన వరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అలానే దానియేలు కూడా ప్రభా తన స్నేహితులైన వారి వరకు ప్రార్థన చేసినట్లుగా ప్రభా ఈ పరిశుద్ధ గ్రంథములో మాకు కనపరుచున్న తండ్రి నీకే స్తోత్రం. కదా సత్యస్వరూపి నీకే స్తోత్రం. యేసయ్యా నీవైతే నీవు సెలవిచ్చు ఇగోనైనా నీవైతే ప్రభా తన స్నేహితుల కొరకు నాయనా ఇదిగో ప్రాణమనే పెట్టించిన తండ్రి నీకు ఇస్తాను. అలా సత్యస్వరూపి నీకు స్వార్థములు చెల్లించవచ్చు. శిష్యులైన వారి కొరకు నాయనా మా అందరి కొరకు ప్రాణత్యాగము చేస్తున్నావు. అందరికంటే ఎక్కువగా నాయనా నీవు స్నేహితుడుగా ఉన్నావు ప్రభా, దేవుడవుగా ఉన్నావు యేసయ్యా. తండ్రి నీ మమ్మలను ప్రతి విధముగా మమ్మల్ని ఆదరించచ్చు, బలపరచచ్చు. అలానే తండ్రి మా స్నేహితులైన వారు ఎవరైనా కానీ ఆపదలో నాయనా వారిని రక్షించుకొనగలిగే భాగ్యం మాకు దయచేసి. అలానే మా సంఘములు ప్రభా, సంఘములో ఉన్నటువంటి బిడైన వారి కొరకు ప్రార్థించే భాగ్యం మాకు దయచేసి. అలానే ప్రభా బంధువులైన ఇలాగ తండ్రి అయినా అందరి కొరకు ప్రార్థన చేయగలిగే శక్తిని మాకు దయచేసి. అలానే తండ్రి మరి ఈ దినమునైనా స్నేహితులైన వారందరూ ఒకరినొకరు అద్దుకొనొచ్చు. ఇదిగో ఈయన నా ప్రాణ స్నేహితుడు, ఇదిగో ఈయన నన్ను ఆపదలో ఆదుకున్న స్నేహితుడు, ఇదిగో ఈయన నన్ను శ్రమలో ఆదుకున్న స్నేహితుడు అని ప్రభా నైనా ఒకరినొకరు పలకరించుకోవచ్చు, ఒకరినొకరు ప్రభా అద్దుకొనొచ్చు అన్నారు ప్రభా.
అందరినీ దీవించి ప్రభు ఆయన మీరందరూ నిజమైన ప్రేమ కలిగిన స్నేహితులరా ఉండే ధన్యత మాకు భాగ్యం మాకు దయచేయండి. మేము కూడా నీ ఎడల ప్రభు నిజమైన ప్రేమ కలిగిన స్నేహితులమ్మట బిడ్డలముగా ఉండడానికి నీవే మాకు మార్గము వేయమనుకుంటున్నాము తండ్రి. ఆ యేసయ్యానికి స్తోత్రములు చెల్లించుకోవచ్చు. నన్ను ప్రభు ఈ దినమున యొక్క సన్నిధిలో ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించాలి. ఈ దినము ఈ లోకమంతా కూడా ఫ్రెండ్షిప్ స్నేహితుల దినోత్సవం జరుపుకోవచ్చున్నాం. ప్రతి స్నేహితుని ప్రతి నాయన బిడ్డని ప్రతి సహోదరుని మీరే దీవించి ఆశీర్వదించాలి. నాయనా ప్రేమ వారందరూ నీ వైపు ఆశ కలిగి తిరిగి చూస్తుంటారు. ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించాలి. అలానే యూట్యూబ్లో ప్రభు నాయనా ఈ యొక్క ఆరాధనను వీక్షించుతున్న ప్రతి బిడ్డను దీవించండి. ఆయన ఈ యొక్క యూట్యూబ్ల యొక్క ఆరాధన అనేక మంది ప్రభు ఇదిగోనైనా వేదనలో ఉన్నప్పుడు నిద్ర పట్టినటువంటి సమయంలో కూడా ప్రభు అటువంటి సమయంలో వారు చూస్తూ ఉన్నారంట. ఆయన ఆ సమయంలో అయ్యా మాకు ఎంతో గొప్పగా ఆదరణ కలుగుతున్నది అని ప్రభు అనేక మంది పూర్వం చేస్తూ వారందరినీ దీవించి ఆశీర్వదించండి. ప్రతి వారికి కూడా ప్రభు ఆదరణ కలిగే విధముగా అయినా రక్షింపబడే వాడిగా ఉండే భాగ్యముల పరమ తండ్రి గొప్ప దేవ నీకే వందనములు స్తోత్రములు చెల్లించవచ్చు. అయినా ఈ బాలాసులను ప్రభు నీ చిత్తానుసారంగా వాడుకొడుచున్న తండ్రి నీకే స్తోత్రం. నీవే బలపరచు. ఎందరైతే ఫోన్ల ద్వారా ప్రార్థన చేయమని చెప్పుచున్నారు వారందరినీ కూడా పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించవచ్చు. తోడేటి నడిపించి ప్రభుత్వం తెలుసు. యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యం వచ్చుగాక. నీ చిత్త పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి మీద నెరవేరుగాక. మన ఆహారము దయచేయండి. ఎలా ప్రార్థన చేసుకుని క్షమించిన ప్రకారం క్షమించు. మమ్మల్ని శోధనలోకి తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే తండ్రి. ఆమేన్. యేసు రక్తమునకు వచ్చాయి అపవాది క్రియలకులై యేసు రక్తమునకు వచ్చాయి అపవాది క్రియలకులై యేసు రక్తమునకు సంపూర్ణ వేసి అపవాది క్రియల అంతకారణాశ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప తండ్రైన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మక సహవాసం నిత్యముందునుడి ఆశీర్వాదం చేసిన సర్వాంశములకు జరగబోతాయి. ఇప్పుడు వచ్చిన వారందరికీ ఈ స్నేహితుల దినోత్సవం పాల్గొన్నటువంటి స్నేహితులైన వారందరికీ సన్మానం ఆయన కృపతో నడిపించిన మరణాత ప్రతి వారికి స్నేహితుల దినోత్సవ